టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంబర' సినిమాలో నటిస్తున్నారు. ఈ సోషో ఫాంటసీ చిత్రానికి బింబిసార ఫిల్మ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించినా కూడా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఈ మూవీని మే నెలకు వాయిదా వేశారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మెగాస్టార్ 'విశ్వంబర' మూవీని మే 9వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్‌ని అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ప్రమోషనల్స్‌లో బిజీగా అవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీలోని ఒక సాంగ్‌ని హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. రేపు కోకాపేటలో సాంగ్ కోసం ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో 600 మంది డాన్సర్స్‌తో చిరంజీవి స్టెప్పులు వేయనున్నారని తెలుస్తోంది. ఈ పాటకి శోభా మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఈ సాంగ్ తర్వాత మళ్ళీ షూటింగ్ పూర్తి చేయనున్నారని టాక్. ఇక మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. ఇక ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీకి ఇదే హైలైట్‌గా ఉండనుందని సినీ వర్గాల్లో టాక్. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 26 రోజుల పాటు షూటింగ్ జరిగింది. భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని మూవీ టీం ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ముందే ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ షూటింగ్ జరిగింది. ఇంటర్వెల్ కోసం 26 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ఫైట్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే సోషో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరర్ మూవీగా భారీ వీఎఫ్ఎక్స్ 'విశ్వంబర' చిత్రం ఉండనుందని, ఈ చిత్రంలో గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ వీఎఫ్ఎక్స్ కోసం భారీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి గతంలో చేయని విధంగా ఈ సినిమా స్టోరీ ఉండబోతోంది. చిరంజీవి లుక్ కూడా డిఫరెంట్‌గా ఉండనుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్‌ను చూస్తే తెలుస్తోంది. 'విశ్వంబర' చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా త్రిష చేస్తున్నారు. సుమారు 18 సంవత్సరాల తర్వాత త్రిష కలిసి నటిస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరిగాయి. ఈ మూవీని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ 5 భాషల్లో విడుదల కానుంది.